రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అమలవుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎంకు సహకరించే కొందరు అధికారులు జైలుకెళ్లటం ఖాయంగా కనిపిస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు దొంగ ఓట్లతో అధికార పార్టీ గెలవాలని చూస్తోందని విమర్శించారు. వైసీపీ నేతలు చెప్పిన మాదిరిగానే పోలీసులు నడుచుకుంటున్నారన్న ఆయన వాలంటీర్లు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. దొంగ ఓట్లపై అధికారులు చర్యలు తీసుకుని తొలగించాలని ఆయన కోరారు. జగన్ సక్సెస్ఫుల్ సీఎంగా కాకుండా స్టిక్కర్ సీఎంగా మారాడని పేర్కొన్నారు భానుప్రకాష్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ పనితీరును దృష్టిలో పెట్టుకుని కమలం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. పరుస్తానని చెప్పి ఈరోజు ఒక ప్రత్యేక రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పనిచేయట్లేదు. ఒక ప్రత్యేక రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళుతుంది. అది జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం. మామూలుగా జీవోలు అంటే గవర్నమెంట్ ఆర్డర్ అంటారు. ఆంధ్రప్రదేశ్లో జీవో బదులు జేవోలు వచ్చినాయి. అన్నీ జగన్మోహన్ రెడ్డి ఆర్డర్లు. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ చాలామంది నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, మీరు అధికార పార్టీకి సహచరులు మాత్రమే, దయచేసి అనుచరులుగా మారొద్దని చెప్పి అనేక పర్యాలు మేము చెప్పడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. గత 10 సంవత్సరాల ముందు కొందరు ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి మాట విని ఎన్ని నెలలు జైల్లో ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాబో రోజుల్లో ఇప్పుడు ఎవరెవరు అధికార పార్టీకి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా జీ హుజూర్ అంటున్నారో వారందరికీ రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ జరిగినటువంటి వరుస సంఘటనల మీద ఎంక్వైరీ జరుగుతుంది. వీరందరూ జైలుకు పోవడం ఖాయం. అది దయచేసి గుర్తుపెట్టుకోండి. దీనికి ఉదాహరణ ఈరోజు పట్టభద్రుల ఎన్నికలు జరగబోతున్నాయి. 13వ తేదీ పోలింగు. గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ మామూలుగా ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుందంటే ఓటర్ వెళ్ళి ఓటేసి తనకు నచ్చినటువంటి పార్టీకి, తనకు నచ్చినటువంటి అభ్యర్థికి, మెచ్చినటువంటి పార్టీకి ఓటేసి వారికి గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగల. ఏ రోజైతే ముఖ్యమంత్రి గారు ఏకగ్రీవాలు అన్నారో ఆ రోజే ఎన్నికలు